యష్ని నేను బయటికి తీసుకొస్తాను. ఇప్పుడు ఆ సింధుకు తోడుగా లాయర్ సిద్ధార్థ కూడా జాయిన్ అయ్యాడు. ఫీల్ అవ్వకు యష్, త్వరలోనే నువ్వు బయటకు వచ్చేస్తావు. ఈ కేసు గురించి నేను చూసుకుంటాను యష్, నువ్వేం వర్రీ కావద్దు. ఇదంతా ఎవరో కావాలని చేశారని నా డౌట్ సిద్ధార్థ్. మీ ఆవిడ సింధుకి ఆ లాయర్ సిద్ధార్థకి మధ్య ఏంట్రా సంబంధం? ఇంకేం సంబంధం అయి ఉంటుంది సార్? అక్రమ సంబంధం అయి ఉంటుంది. ఆ సంబంధమా? ఆగండి ఆగండి ఆగండి! నా భర్త ఏం తప్పు చేశాడని ఇలా కొడుతున్నారు? నా గొంతు పట్టుకొని చంపబోయాడు. లోపల నీ ముగ్గురు జరిగిన ట్రీట్మెంట్ చూసావు కదా. ఇప్పుడు నువ్వు చూసింది జస్ట్ శాంపిల్ మాత్రమే. ముందు ముందు నువ్వింకా చాలా చూస్తావు. ఈ సింధు అంటే ఏంటో నీకు తెలిసి కూడా నాతో ఆట మొదలు పెట్టావు. సింధు వన్స్ వార్నింగ్ ఇచ్చింది అంటే వార్ వన్ సైడ్. మనసంతా నువ్వే రాత్రి 8:30 గంటల 30 నిమిషాలకు